నేతాజీ సుభాష్ చంద్రబోస్ నిజంగా ఎయిర్ప్లేన్ క్రాష్లో చనిపోయారా? అసలు ఎలా చనిపోయారు? ఫస్ట్ అఫీషియల్ రిపోర్ట్ ప్రకారం ఆగస్ట్ 18, 1945 తైవాన్లో ఒక ఎయిర్ప్లేన్ క్రాష్ ద్వారా చనిపోయారని ఉంది. కానీ దీన్ని చాలామంది ఫేక్ అంటారు. ఎందుకంటే ఇంతవరకు ఏ ప్రూఫ్ కూడా దొరకలేదు. జపాన్ ఇంతవరకు ఎలాంటి డెడ్ బాడీ ఫోటో కూడా ఇవ్వలేదు. దీంతో నిజం తెలుసుకోవడానికి 3 ఇన్వెస్టిగేషన్ కమిటీస్ను ఏర్పాటు చేశారు. ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ కమిటీ ద్వారా అఫీషియల్ రిపోర్ట్ నిజం అని తెలిచారు. కానీ 2005లో ముఖర్జీ రిపోర్ట్లు మాత్రం ఎయిర్ప్లేన్ క్రాష్లో చనిపోలేదని అంది. మేజర్ కంట్రీస్ అయిన ఇండియా, ఇంగ్లాండ్, రష్యా, జర్మనీ ఈ కంట్రీస్ నేతాజీ డెత్కి రిలేటెడ్ అయిన రిపోర్ట్స్ పబ్లిక్గా షేర్ చేశాయి. ఒక జపాన్ మాత్రం ఏ ఒక్క ఎవిడెన్స్ కూడా ఇవ్వలేదు. దీంతో తెలిసింది ఏమంటే నేతాజీ గారు ఎయిర్ప్లేన్ క్రాష్ ద్వారానే చనిపోయారు. కానీ ఆ ఎయిర్ప్లేన్ క్రాష్ చేయించింది జపాన్ అని. ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.